ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనాలు. ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మీతో కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక దినాల నుండి నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఒక విషయం గురించి నువ్వు అడిగినప్పుడు అది జరగట్లేదా? నువ్వు అడిగింది నీకు దేవుడు ఇవ్వట్లేదని నువ్వు అనుకుంటున్నావు కదా. అయితే ఈ క్షణం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో చూసినప్పుడు దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. అడుగుడి మీకు ఇవ్వబడును. ఏంటట? మీరు అడగండి. ఈ క్షణం మీరు ఏదైతే అడుగుతారో, నా యొక్క సన్నిధిలో మోకరించి మీరు ఏదైతే అడుగుతారో అది మీకు ఇవ్వబడుతుంది. రక్షణ కోసం అడుగుతావా? నీ కుటుంబం, నీ బంధువులు మారు మనసు కోసం అడుగుతున్నావా? నీ కుటుంబ అభివృద్ధి కోసం అడుగుతున్నావా? ఈ భూమి మీద అనేకుల రక్షణార్థమే అడుగుతున్నావా? అడుగుడి మీకు ఇవ్వబడుతుంది. అదేవిధంగా వెతకుడి మీకు దొరుకును. ఏందట? వెతకాలి. దేవుడి సన్నిధిలోకి వచ్చి నువ్వు అనాలోచనగా ఉంటున్నావు. దేవుని సన్నిధిలోనికి వచ్చి అభ్యంతరకరంగా జీవిస్తున్నావేమో. ఒక్కసారి ఆలోచించు. ఏమంటావు అన్నాడు? నా సన్నిధిలోనికి వచ్చి మీరు నన్ను వెతికిన ఎడల నేను మీకు దొరికేదను. మీరు ఏదైతే దేవుని సన్నిధిలో వెతుకుతారో, వెతికినప్పుడు మీకు దొరుకుతుంది. మీరు ఏది కావాలని వెతుకుతారో అది మీకు దొరుకుతుంది. అందుకే ఆయన చెప్తా ఉన్నాడు, మీరు వెతకండి మీకు దొరుకుతుంది. ఇంకో మాట అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? తట్టుడి మీకు తీయబడును. ఏదైతే తట్టు ఉందో మీరు తట్టండి. నా సన్నిధిని తట్టండి, నా పాదాలను తట్టండి, నా సన్నిధి యొక్క తలుపులను మీరు తట్టండి. తట్టితే మీకు తీయబడుతుంది. ఇంకో విధంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? తట్టుడి మీకు తీయబడును. అలాగే అడుగు ప్రతివాడును పొందును. ఏంటట? అడిగే ప్రతివాడు పొందుతాడు. నువ్వు ధనికుడివా, పేదవాడివా, దారిద్రుడివా అని భేదము లేదు. ఈ కులమా ఆ కులమా అని భేదము లేదు. అడిగిన ప్రతి వారికి ఇచ్చేవాడే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య. ప్రియమైన వారలారా, ఆలోచించండి. ఇక్కడ నీవు అడిగితేనే ఇస్తాడు, అనగా పాస్టర్లు అడిగితేనే ఇస్తాడు, సేవకులు అడిగితేనే ఇస్తాడు, ఉపవాసం ఉన్నవారు అడిగితేనే ఇస్తాడు. నో, ఎవరు అడిగినా దేవుని సన్నిధిలో ఎవరైతే అడుగుతారో అడిగిన ప్రతివాడు పొందుకోవడానికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. అదేవిధంగా ఇంకొక మాట అంటా ఉన్నాడు చూడండి. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువాడికి తీయబడును. అడిగే ప్రతివాడు పొందుతాడు. ఎవరైతే వెతుకుతారో వారికి దొరుకును, తట్టిన వాడికి తీయబడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇన్ని దినాల నుండి నీవు అడిగిన ప్రతి కార్యం జరగట్లేదు అంటే నువ్వు సరిగా అడగట్లేదు, సరిగా వెతకట్లేదు, సరిగా ప్రార్థించట్లేదు, సరిగా దేవుడి సన్నిధిలో కనిపెట్టట్లేదు గనక. ఈరోజు ప్రార్థించడం అంటే అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. ఏమంటారు? ప్రభువా నాకు ఆత్రం, నీకు స్తోత్రం అన్నట్టుగా అనేక మంది 4 ముచ్చట్లు ప్రార్థన చేసేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును. మీరు దేవుని సన్నిధిలో ఏదైనా ఒక విషయం కోసం అడిగినప్పుడు, ఏదైనా ఒక విషయం కోసం ప్రార్థించినప్పుడు, ఆ ప్రార్థన చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు దేవుడి సన్నిధిలో వెతకండి. కనులు మూసుకొని దేవుని సన్నిధిలో ఏకీభవించండి. కనులు మూసుకొని దేవుడి సన్నిధిలో కనిపెడుతూ ఉండండి. దేవుడు మీకు దయచేస్తాడు, దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు అడిగిన ప్రతిదీ దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అయితే కనులు మూసుకో, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి యేసయ్య, మీ ఘనమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, మీ ప్రియులు సహోదరులు ప్రభా, ఎంతో మంది ఏదైతే నీ సన్నిధిలో అడిగి ఉన్నారో ప్రభా, అడిగిన ప్రతిదీ వారికి దయచేయండి. వెతికిన ప్రతిదీ వారికి దొరికినట్లు సహాయమును దయచేయండి. ఇస్తానని మీరు మాట ఇచ్చి ఉన్నారు గనక ప్రభా, ఎవరెవరైతే ఈ మాట ద్వారా విని నమ్మి ఉన్నారో ప్రభా, వారందరికి దీవెన, ఆశీర్వాదములు, సమృద్ధిని, రక్షణ, మారు మనసును మీరు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మీతో మాట్లాడారని మీరు నమ్మినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా అనేకులు మీరు సువార్త ప్రకటించిన వారు అవుతారు కనుక అనేకులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మును మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.